నమస్కారం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే చర్చ ఎప్పటినుంచో ఉంది. అవునండి, చాలా కాలంగా వినిపిస్తున్న మాటే అది. ఈ రోజు మనం ఒక ఆడియో క్లిప్ దొరికింది మనకి. దాని ఆధారంగా ఆయన ఆలోచనలు ఎలా ఉండొచ్చు ఏంటి అనేది కాస్త లోతుగా చూద్దాం. తప్పకుండా. ఆ క్లిప్లో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అవును, అంటే అసలు అందులో ఏముంది, అది దేన్ని సూచిస్తుంది, క్లుప్తంగా చెప్పండి. ముఖ్యంగా మస్క్ ఏమైనా కొత్త పార్టీ పెడదామనుకుంటున్నారా? ఒకటి. డొనాల్డ్ ట్రంప్తో ఆయనకు ఎందుకు తేడా వచ్చింది? ఇది రెండోది. సరే. ఇంకా ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒక ప్రస్తావన వచ్చింది. అసలేంటిది? వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్, ఆ పేరు కూడా. సరే. అవును. చివరగా ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే, అంటే పూర్తిగా ఊహాజనితమే అనుకోండి, భారతదేశం వైపు ఎలా ఉంటారు? ఇలాంటి ప్రశ్నలున్నాయి. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి మొదటిది, ఆ పార్టీ ఆలోచన, ది అమెరికా పార్టీ అని పేరు కూడా ఉందంటున్నారు కదా? అవునవును. ఆ క్లిప్ ప్రకారం ఆ పేరుతో పార్టీ పెట్టాలా అని మస్క్ ఒక పోల్ నడిపారట. పోల్ పెట్టారా? ఆన్లైన్లోనా? ఆన్లైన్ పోలేనండి. అందులో 65.4% మంది అవునని చెప్పారట. 65%? అది చాలా పెద్ద నంబరే కదా? నిజమే. అంటే ఇది కేవలం ఆన్లైన్లో వచ్చిన రెస్పాన్స్ అయినా ప్రస్తుత రాజకీయాల్లో ఏదో ఒక మార్పు కావాలని అనుకునేవాళ్లు ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది కదా? ఖచ్చితంగా. ఈ 65.4% ఊరికే వచ్చిన నంబర్ కాదు. అంటే రెండు ప్రధాన పార్టీల మీద జనాల్లో కొంత అసంతృప్తి ఉందనో, లేక మస్క్ లాంటి టెక్ దిగ్గజం వస్తే బాగుండుననే ఆశనో ఇది చూపిస్తోందేమో. ఆ క్లిప్ సూచన అయితే అదేనండి. కానీ చూడాలి, ఆన్లైన్ పోల్స్ వేరు, నిజమైన ఓట్లు వేరు కదా? అది నిజమే. అయితే ఈ పోల్ ద్వారా ఆయన తన ఇంట్రెస్ట్ ని బయట పెట్టారని ఆ క్లిప్ అంటుంది. సరే, ఇక రెండో పాయింట్, ట్రంప్తో సంబంధాలు. ఇంతకుముందు బాగానే ఉండేవారు కదా వీళ్ళిద్దరూ? అవును, అప్పట్లో చాలా సన్నిహితంగానే కనిపించారు. కానీ ఇప్పుడు అలా లేదని ఆ క్లిప్ లో ఉంది. ఎందుకని? ఆ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్లేనా? అదేంటసలు? ఆ క్లిప్ ప్రకారం ఆ బిల్లులో 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయట. ఏంటవి? 1, పన్నులు తగ్గించడం జనాలపై. ఓకే. 2, అమెరికాలోకి అక్రమంగా వచ్చేవారిని కంట్రోల్ చేయడం. ఇది ఎప్పుడు ఉండేదే. 3, సైనిక ఖర్చు అంటే డిఫెన్స్ స్పెండింగ్ బాగా పెంచడం. బాబోయ్, ఈ 3 ఒకే బిల్లులోనా? అవును. కొన్ని ట్రంప్ పాలసీల్లానే అనిపించినా బహుశా దీని అమలు చేసే పద్ధతిలోనో లేక ప్రాధాన్యతల్లోనో తేడాలొచ్చాయేమో అనిపిస్తుంది. ఆ బిగ్ బ్యూటిఫుల్ అనే పేరు కూడా కావాలనే పెట్టారా ట్రంప్ ని ఉద్దేశించి? ఏమో, ఆ క్లిప్ లో ఆ యాంగిల్ కూడా ధ్వనించింది. బహుశా అదే దూరం పెంచిందేమో అనిపిస్తుంది. పన్ను తగ్గింపు, వలసల కంట్రోల్, మిలిటరీ ఖర్చు పెంపు, ఇవి మామూలే కదా అమెరికా పాలిటిక్స్ లో. మరి వీటన్నిటినీ కలిపి ఒకే బిల్లుగా తేవడం వెనుక ఏదైనా స్పెసిఫిక్ ప్లాన్ ఉందా? ఎకానమీ కోసమా, సెక్యూరిటీ కోసమా? ఆ క్లిప్ లో అంతా డీటెయిల్డ్ గా లేదు, కానీ సాధారణంగా ఈ 3 విషయాలు ఒక కన్జర్వేటివ్ లేదా నేషనలిస్ట్ ఎజెండాలో కనిపిస్తాయి. అంటే పన్నులు తగ్గిస్తే వ్యాపారాలొస్తాయి, ఇమిగ్రేషన్ కంట్రోల్ చేస్తే జాతీయ గుర్తింపు పెరుగుతుంది, మిలిటరీ ఖర్చు పెంచితే ప్రపంచంలో అమెరికా పవర్ పెరుగుతుంది. ఇలా ఒక ఓవరాల్ ప్లాన్ లాగా మస్క్ ఆలోచిస్తున్నారని ఆ క్లిప్ సూచిస్తుంది. ట్రంప్తో తేడా కూడా వీటి మీదే వచ్చుండొచ్చంటారు. అవును, ఎంత తీవ్రంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే దగ్గర తేడాలు వచ్చుండొచ్చు. సరే, ఇదంతా అమెరికా గురించే ఉంది. కానీ ఆ క్లిప్ చివర్లో ఇండియా గురించి అడిగారన్నారు. అది కొంచెం సడన్ గా అనిపించలేదా? అనిపించింది. అంటే అది ప్రస్తుతానికి ఊహే, కానీ దాని వెనుక ఒక లాజిక్ ఉండొచ్చు. ఏంటది? మస్క్ కేవలం పొలిటీషియన్ గా చూస్తే సరిపోదు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ బాస్ కదా. అవును. మరి ఇండియా టెస్లాకు పెద్ద మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్, ముఖ్యంగా ఇండియాలో ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఆయన పొలిటికల్ స్టాండ్ ని ఎఫెక్ట్ చేస్తాయా? ఓ, అలాగా బిజినెస్ యాంగిల్ ఉందంటారా? ఉండొచ్చు. ఆ క్లిప్ ఆ ప్రశ్నను వదిలేసిందంతే, సమాధానం చెప్పలేదు. బహుశా ఫ్యూచర్ లో చూడాల్సిన విషయం అది. ఓకే, మొత్తంగా చూస్తే ఈ ఆడియో క్లిప్ విశ్లేషణలో మనకు కొన్ని పాయింట్స్ క్లియర్ అయ్యాయి. మస్క్ కొత్త పార్టీ ఆలోచన ఒకటి, ది అమెరికా పార్టీ. దానికి ఆన్లైన్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును, 65% పైగా. తర్వాత ట్రంప్తో సంబంధాలు చేయడానికి కారణం ఆ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. అందులో ట్యాక్స్ కట్స్, ఇమిగ్రేషన్ కంట్రోల్, మిలిటరీ స్పెండింగ్ పెంపు లాంటివి ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ చూసినప్పుడు నాకు పెద్ద ప్రశ్న వస్తుంది. ఏంటది? ఈ మస్క్ లాంటి టెక్నాలజీ ప్రపంచంలో సూపర్ పవర్ఫుల్ వ్యక్తులు, వాళ్ళకున్న డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ తో రాజకీయాల్లోకొస్తే అది దేశాల ప్రాధాన్యతలను ఎలా మారుస్తుంది? మంచి ప్రశ్న. అంతర్జాతీయ సంబంధాలను కూడా, ఉదాహరణకు ఇండియా లాంటి దేశాలతో రిలేషన్స్ ని ఎలా ప్రభావితం చేస్తుంది? టెక్నాలజీ, బిజినెస్, పాలిటిక్స్ ఇవన్నీ కలిస్తే ఎలాంటి కొత్త డైనమిక్స్ వస్తాయి? నిజమే, ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. భవిష్యత్తులో పాలిటిక్స్ కి, గవర్నెన్స్ కి ఇదొక కొత్త డైరెక్షన్ ఇస్తుందేమో చూడాలి. ఖచ్చితంగా. దీని ప్రభావం ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.